అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 11వ వాక్యం. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడో ధ్యానాలు ఉండొద్దు. ఇద్దరైనా ముగ్గురైనా వారి మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక దేవుణ్ణి స్తుతించండి, ధ్యానం చేయండి. మనసు ఎక్కడో మనుషులు ఎక్కడ కాదు, మనసు ఎక్కడో మనుషులు ఎక్కడ కాదు. మనుషుల దగ్గరే మనసు కూడా ఉండేటట్టుగా దాన్ని స్వాధీనం చేసుకోండి. మనసును కంట్రోల్ చేసుకోండి, స్వాధీనం చేసుకోండి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? జాగ్రత్తగా బైబిల్ నేర్చుకుందాం. ఈ వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నువ్వు మాతో మాట్లాడితే మాకు తృప్తి, నువ్వు మాతో మాట్లాడితే మాకు సమాధానం, నువ్వు మాతో మాట్లాడితే మాకు సంతోషం, నువ్వు మాతో మాట్లాడితే పరిశుద్ధాత్ముడు మా మీదకి వస్తాడు. మీరు మాట్లాడండి నాన్న, మాకు నేర్పించండి. నేను ఒట్టివాడని నీ బలిపీఠ మీద ఉన్నాను. నీ పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చి బూడిద చేసి నీవే ఇక్కడ నిలబడి నీ ప్రజలతో మాట్లాడండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మానుసారమైన జీవితంతో మేము ముందుకెళ్ళాలి. నీవే మమ్మల్ని కాపాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, దీవించండి, పరిశుద్ధాత్మని ఇవ్వండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వినండి, దేవుని సందేశాన్ని వినండి. యేసు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత, సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చెదిరిపోయిన శిష్యులందరినీ ఒక చోట చేర్చాడు. ఇంచుమించు 120 మంది చెదిరిపోయారు. ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వాళ్ళందరినీ తీసుకుని మరొక చోట చేర్చి వాళ్ళందరినీ ఎంట పెట్టుకుని యెరూషలేము పట్టణము దాటి బయటికి వెళ్ళిపోయి ఆ ప్రజల నుంచి కొంత దూరం వచ్చి ప్రత్యేకించబడి, నేను పరలోకానికి వెళుతున్నాను, నేను పరలోకానికి వెళుతున్నాను, మీరు ఎటు వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ నా ద్వారా మీరు ఏది విన్నారో అది పొందుకుని అంతవరకు మీరు యెరూషలేములో ఉండండి, ఎటు వెళ్ళొద్దు అని శిష్యులకి 120 మంది తన ప్రజలకి, తన శిష్యులకి బోధించి, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళటం మీకు మంచిది అన్నీ పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నారు. 120 మంది వెళ్తున్నాడు. కొంత దూరం పైకి వెళ్ళగానే ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది. అలాగే చూస్తూ ఉన్నారు ఈ శిష్యులు, ఈ 120 మంది. అప్పుడు 2 మనుషులు దిగువచ్చారు పరలోకం నుండి, తెల్లని బట్టలు వేసుకుని 2 మనుషులు దిగువచ్చారు. వాళ్ళు అంటున్న మాట, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు తిరిగి వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే తిరిగి వస్తాడు.
దేవునికి స్తుతి కలుగునగాక అని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? కనుక నేను ఈరోజు మీకు చెప్పే సందేశం ఏంటంటే, ఆయన పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు ఏమన్నారు? ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగానే తిరిగి మళ్ళా వస్తాడు అన్నాడు. బిడ్డలారా జాగ్రత్త, ఇక్కడ బంధుత్వం లేదు, రక్త సంబంధం లేదు, ఆస్తి బంధాలు లేవు, కుల బంధాలు లేవు, మత బంధాలు లేవు, జాతి బంధాలు లేవు. ఇక్కడ బంధుత్వానికి చోటు లేదు. ఎవడికి వాడే నేను పరలోకం వెళ్ళాలని తయారైపోవాలా. పరుగు పందెంలో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. 10 మంది 20 మంది పరుగెత్తానికి ప్రారంభిస్తారు. ఎవడికి వాడే పరుగు, నేను పరిగెత్తాలా, నేను వెళ్ళి అజ్ఞాత తాకాలా, నేను వెళ్ళి అది తాకాలా అని ఎవడికి వాడే, ఎవడు శక్తి కొలది వాడు పరిగెత్తూ ఉంటాడు. చివరికి ఒక్కడే ఆ గీత తాకుతాడు. నీకు అర్థమైందా? ఇక్కడ ఉన్న ఈ పరలోకం వెళ్ళే సంగతిలో నీకు నువ్వే, నీ భక్తి నీదే, నీ బిడ్డ భక్తి నీదే. తల్లి భక్తి బిడ్డకు రాదు, భర్త భక్తి భార్యకు రాదు, భార్య భక్తి భర్తకు రాదు. ఎవడ భక్తి వాళ్ళదే, ఎవరికి వాళ్ళే. నేను పరలోకం వెళ్ళాలా, నేను దేవుడి రాజ్యంలో ఉండాలా, నేను దేవుడితో ఉండాలా అని పోరాటం చేయాలా. ఇది ఒక గొప్ప పోరాటం. ఈ పోరాటంలో నిన్ను అణిచివేయటానికి పక్కన సైతాను నుండి నిన్ను గలిబిలి చేసి పాడు చేసి నీ పరుగుని ఆపటానికి, నీ గమ్యం చేరలేకుండా నిన్ను నానా రకాల తిప్పలు పెడతాడు సైతాను గాడు. ఎన్ని తిప్పలు పెట్టినా ప్రభు ఆత్మ నీతో ఉండిద్ది. ప్రభు ఆత్మ నువ్వు పొందుకుంటే ఆ ఆత్మ నీతో ఉండి ఈ సైతాను ఆటగాళ్ళని తొలగించి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అందుకు నీకు అవసరం. ఆయన లేకపోతే సైతాను మాయలో పడిపోతావు. పరిశుద్ధాత్మ ఉంటే, నాన్న ఇది సైతాను మాయ, దీనివైపు చూడక నువ్వు పరిగెత్తని చెప్తాడు, బోధ చేస్తాడు. ఆ బోధలో మనం వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మను గుర్తుపెట్టుకోండి. ఆయన గురించి తర్వాత మీకు చెప్తాను. ఈరోజు ఎందుకు పరలోకానికి వెళ్ళాడు యేసయ్య? మరలా పరలోకం నుంచి ఎందుకు వస్తానంటున్నాడు లోకానికి? వచ్చి ఏం చేస్తాడు? ఈ సంగతి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, శ్రద్ధతో వినండి. శరీరం మత్తు మంచిది కాదు. శరీరం ఖచ్చితంగా నిన్ను ఆపే శక్తి. నీకు ప్రథమ శత్రువు నీ శరీరమే. అది భక్తి చేయనీదు, ప్రార్థన చేయనీదు, బైబిల్ చదవనీదు. ఎప్పుడు డబ్బాశ మీద, దురాశల మీద, లోకాశల మీద, సంపద మీద, కోరికల మీద, నిద్ర మత్తుల మీద దించేసేది. శరీరము ఎప్పుడు మనిషిని ఈ లోకం వైపే రెచ్చగొట్టింది. పరలోకం వైపు శరీరం ఇష్టపడదు. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనత. దేవునికి స్తోత్రం కలుగుగాక. రైట్, నేర్చుకోండి. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఆ మనుషులు అంటున్నారు, ఏ రీతిగా ఈయన పరలోకానికి వెళ్ళాడో అదే రీతిలో వస్తాడు మళ్ళా. నేను అంటున్నా ఈ రోజున, ఎందుకు పరలోకానికి వెళ్ళాడు ఆయన? ఎందుకు వెళ్ళాడో ఆయన బైబిల్ చెప్తుంది. ఒకటి, నెంబర్ 1, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుచులాగున. ఆమేన్. చాలు. దేవునికి స్తుతి కలుగును గాక. మనకు స్థలము సిద్ధపరచటానికి, హల్లెలూయా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీకు చెప్పుదను. నేను వెళ్తుంది ఎందుకంటే మీ అందరికీ స్థలాలు సిద్ధపరచటానికి. పరలోకంలో స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాడంట. ఆమేన్. వాళ్ళు అన్ని వదిలిపెట్టి యేసుని వెంబడించారు గనుక యేసయ్యకి నమ్మకం వచ్చింది వాళ్ళ మీద.
వీళ్ళు ఖచ్చితంగా పరలోకం వస్తారు అని, వీరు పరలోక సంబంధులు అని, వీరు పరలోక సంబంధులు అని యేసుకి నమ్మకం కుదిరింగా ఆయన అంటున్నాడు, నేను మీకు స్థలాలు అక్కడ సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు ఉండటానికి స్థలాలు. మరి మీ మీద నా మీద ఆయనకి నమ్మకం ఉందా? వీళ్ళు పరలోకం వచ్చే మనుష్యులే అని ఉందా? ఉందా? మీ మీద ఆయనకి నమ్మకం ఉందా? వీరు పరలోకం వచ్చే మనుషులేనని, వీరు పరలోకం వస్తారంటే అక్కడ స్థలం సిద్ధపరుస్తాడు. రానోడికి ఎందుకు సిద్ధపాటు? బాప్తీసాలు పొందినంత మాత్రం పరలోకం వెళ్తారని బైబిల్ ఎక్కడ చెప్తల్లా. బైబిల్ చెప్పేది బాప్తీసు పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి, తర్వాత వాక్యానుసారంగా నడవాలి. కొంతమంది పరిశుద్ధాత్మ పొందిన వాక్యానుసారంగా నడవరు, ఆ పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు వినరు. అలాంటి వారికి పరలోకం ఏముండుద్ది? దేవుడు అంటున్నాడు, నీవు పరలోకం వస్తావని నాకు నమ్మకం కుదిరితే నేను నీకు అలా స్థలం సిద్ధపరుస్తా. ఈ 108 మంది పరలోకానికి వస్తారని యేసయ్యకు నమ్మకం కుదిరింది. ఈ భూమి మీద ఉన్న వీళ్ళు పాపం అంటని మనుషులు, శాపం అంటని మనుషులు, దరిద్రం అంటని మనుషులు, లోక డబ్బు అంటకుండా జీవించే మనుషులని యేసయ్యకు తెలిసింది. అంటున్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెలుస్తున్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప భాగ్యం! నేను అంటున్నా, వాళ్ళ మీద దేవునికి కలిగిన నమ్మకం ఈరోజు మీ మీద కలుగుతుందా? రెల్లులాగా ఊగిపోయే రకాలని అర్థమవుతుందా? ఆ పూర్వము యేసుక్రీస్తు పునరుద్ధాన రోజుల్లో వాళ్ళు నిలకడైన మనుషులని అర్థమైంది. మరి ఈనాడు మనం నిలకడమైన వాళ్ళవేనా? ఊగిసలాడే వాళ్ళమా? కమాన్ చెప్పు, నువ్వు నిలకడైన జీవితమేనా? సావో రేవో క్రీస్తు కోసమే బతుకుతావా? అమ్ముడు పోవా? ఇస్కరియోతలాగా డబ్బు కోసం అమ్ముడు పోతావా? గెహాజీలాగా దుస్తుల కోసం అమ్ముడు పోతావా? ఆకానులాగా బంగారు కమ్ముల కోసం, రంగు బట్టల కోసం, ఈరోజు బట్టల కోసం యేసు ప్రభుని అమ్మేసే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? వాటికి తెల్ల బట్టలు రావడానికి చచ్చిపోతున్నారు. నీ మనసు ఏటి మీద ఉంది? లోక సోకుల మీద కాదా? పరలోకం మీద. ఒకవేళ నువ్వు పరలోకానికి వచ్చే వ్యక్తిని తెలిస్తే, ఎస్, నీకోసం స్థలం రెడీగా ఉంది, నీకోసం స్థలం సిద్ధపరుస్తాడు, అక్కడ నీకోసం ఇల్లు కడతాడు. నీ మీద నీకు నమ్మకం ఉండొచ్చు వెళ్తానని, కానీ అది కాదు. ఆయనకు నమ్మకం ఉందా? నువ్వు వస్తావు పరలోకానికని. అది అదే సాదృశ్యం జీవగ్రంథంలో పేరు రాయటం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో కనబడని ఎడల వాడు నరకంలో ఉంటాడు, పరలోకంలో ఉండడు. నీవు పరలోకానికి వస్తావంటే ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండిద్ది. అదే ఆయన దృష్టిలో సాదృశ్యం, నువ్వు పరలోకానికి వస్తావని. ప్రైజ్ ది లార్డ్. ఇది రెండవది, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం. నేను మీకు సత్యము చెబుతున్న, అబద్ధము చెప్పడం. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం. ఏంటయ్య అది ప్రయోజనం? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు. ఆమేన్. ఎందుకు పరలోకానికి వెళ్తున్నాడు యేసయ్య అంటే, మీకు ప్రయోజనంగా ఉండటానికి ఒక ఆదరణకర్తను పంపించటానికి వెళ్తున్నా. అది ఆయన వస్తే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, అన్ని నేర్పుతాడు. ఏ బట్ట కట్టుకోవాలో నేర్పుతాడు, ఏ భోజనం తినాలో నేర్పుతాడు, ఎక్కడికి వెళ్ళాలో నేర్పుతాడు,
ఎక్కడికి వెళ్ళకూడదో నేర్పుతాడు, దేని మీద మనసు ఉండాలో నేర్పుతాడు, దేని మీద మనసు ఉండకూడదో నేర్పుతాడు. పాపం అంటే ఏంటో చెబుతాడు, తీర్పు అంటే ఏంటో చెబుతాడు, ఇది జాగ్రత్త అని చెబుతాడు. భయపడకు నేనున్నానని ధైర్యం చెప్తాడు. సాతాను ఎదురొస్తే ఇలా ప్రార్థన చేయని చెప్తాడు. ఒకసారి దక్షిణ కొరియా దేశంలో పాల్ యాంగ్ చో గారు ఉన్నారు. ఆయన జపాన్ దేశం టోక్యో నగరంలో వాక్యం ప్రకటించడానికి పిలిచారు, వెళ్ళాడు. ఈయనకి టోక్యో నగరంలో ఒక హోటల్లో దిగాడు, రూమ్ ఇచ్చారు. ఆ హోటల్లో డ్రెస్ అప్ అయి మంచం మీద పనుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఈ లోపల సైతం వచ్చి మెడల మీద కూర్చుంది. మెడ పిసికేస్తుంది, గొంతు పిసికేస్తుంది. దైవజనుడు, పెద్ద దైవజనుడు, ఆయన మీద పడి పిసికేస్తుంది గొంతు. ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేసినా ఆ దెయ్యం పోటల్లా, ఎంత ప్రార్థన చేసినా ఆ దెయ్యం పోటల్లా, ఎన్ని వాక్యాలు ఎత్తి ప్రార్థన చేసినా ఆ దెయ్యం పోటల్లా. ఇంకా వచ్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఇక లాస్ట్ చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసి, అంత స్థితికి వచ్చేసింది. పీక పిసికేస్తున్నాడు. అప్పుడు నేనేం చేయాలి ప్రభు, నాకేం అర్థం కావట్లేదంటే, పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి, కుమారుడా ఎలా ప్రార్థన చేస్తే వాడు పాడు, ఎలా ప్రార్థన చేయాలో నేను చెబుతాను, జాగ్రత్తగా విను. అపవిత్రాత్మల గురించి లేఖనాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నీకు తెలుసు కదా. ఒక్కొక్క లేఖనం ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. అపవిత్రాత్మ గురించి ఒక్కొక్క లేఖనం ఎత్తి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు అది పారిపోద్ది. ఇలాగ నువ్వు పై ప్రార్థన చేద్ది, అది పాదు కుమారుడా అని పరిశుద్ధాత్మను సలహా ఇస్తే, అప్పుడు ఒక్కొక్క లేఖనం, దెయ్యాల గురించిన లేఖనాలన్నీ ఎత్తి ప్రార్థన చేస్తే, ఒక్కొక్క లేఖనం ఎత్తుతుంటే అగ్ని బాణాలాగా దానికి పొడుచుకుని లెగిసిపోతుంది. మరొక్క లేఖనం ఎత్తి ప్రార్థన చేస్తే మరీ లెగిసి అంతే తెలిపోతుంది. అలాగా అపవిత్రాత్మ గురించిన వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తే అది వదిలి పారిపోయింది. పరిశుద్ధాత్ముడు సలహా లేకపోతే ఆ రోజు ఆయన చచ్చిపోతాడంట. నీకు అర్థమైందా? అందుకే యేసయ్య అంటున్నాడు, నేను వెళ్తే మీకు ప్రయోజనం, ఆయన వస్తే మీకు మంచిది. ఆయన వచ్చి మీకు అన్ని నేర్పుతాడు, ఆదరణగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, మిమ్మల్ని సర్వశక్తులు నడిపిస్తాడు, పాపము చేయకుండా నడిపిస్తాడు, శరీర క్రియలు చంపేస్తాడు. బైబిల్లో లేఖనం ఉంది, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల. హలో, ఒక మనిషి శరీర క్రియలు చంపాలంటే మనిషి వల్ల కాదమ్మా బిడా. హలో, శరీర క్రియలు ఎన్ని ఉన్నాయి? గల్తీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం నుంచి 15 శరీర క్రియలు ఉన్నాయి. ఈ శరీర క్రియలన్నీ నువ్వు జయించాలంటే నీ వల్ల కాదు బిడ్డ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు శరీర క్రియలు చంపుతాడు. ఏం చేస్తాడైనా కోపాన్ని చంపుతాడు, మోసాన్ని చంపుతాడు, అబద్ధాలు చంపుతాడు, జారత్వాన్ని చంపుతాడు, ఎదురు తిరిగే స్వభావాన్ని చంపుతాడు, అవిధేయతను చంపుతాడు, అసహ్యమైన పనులు చంపుతాడు, ద్వేషాన్ని చంపుతాడు, ఈర్ష్యను చంపుతాడు, కలహాన్ని చంపుతాడు, క్రోధాన్ని చంపుతాడు, సినిమాలు చంపుతాడు, టీవీ సీరియల్ చూడకుండా చంపుతాడు. నీకు అర్థమైందా? ఇంటర్నెట్లో బూతు చిత్రాలు చూడకుండా చంపుతాడు. నీకు అర్థమైందా? విభేద మనసులు లేకుండా చంపుతాడు, ఇతరుల మీద పగ చంపుతాడు, కోపం చంపుతాడు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చంపేస్తాడు.
అప్పుడు అవన్నీ ఆయన చంపేస్తే నీకింకేమి? పరిపూర్ణంగా పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా బతుకుతావు. కనుక పరిశుద్ధాత్మను నేను పంపటానికి వెళ్తున్నాను. నేను వెళ్తే ఆయన వస్తాడు. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? పరిశుద్ధాత్మను పంపటానికి వెళ్ళాడు. ఇప్పుడు 3వ వాక్యం రోమపత్రిక 8:34. ఓకే, 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. ఎందుకు వెళ్ళాడు పరలోకం? 3వ చెప్తున్నా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు నేను త్రోవ తప్పి నా ఇష్టానుసారి తిరుగుతుంటే తండ్రి చంపేనాయనా వీణ్ణి చంపేరా అంటుంటే, వద్దు నాన్న, ఒక్కసారి అవకాశమే, మరొక అవకాశమే నాన్న, నన్ను చూడు, నా రక్తాన్ని చూడు అని నీ మీద తండ్రి ఉగ్రత రాకుండా నేను తండ్రిని ఆపుతున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. లేదా నువ్వు వేసే పిచ్చి పిచ్చి వేషాలు, నువ్వు చేసే పిచ్చి పిచ్చి పనులు, ఎన్ని పనులు చేస్తున్నావు, ఎంత వ్యతిరేకంగా తిరుగుతున్నావో, వాక్యానికి అనుకూలంగా బతుకుతున్నావా, చెప్పిన మాట వింటున్నావా? హలో, నాకే చూడాలా? చెప్పిన మాటలు వింటున్నారా? నడవమన్నట్టు నడుగుతున్నారా? అయినా చావలేదు ఎందుకని? అయినా తండ్రి కొట్టలేదు ఎందుకని? నీ కోసం ఆయన తండ్రి పక్కన కూర్చుని గోజాడుతూ ఉన్నాగా ఈరోజు నువ్వు నేను ఎన్ని తప్పులు చేసినా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నావు. లేదా ఇక్కడ కూర్చుని అర్హత నీకుందా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది, యజమాని వచ్చాడు, 2 సంవత్సరాలు అయింది, కాయలు లేవు అంటున్నాడు పనివాడితో. రేయ్, దీన్ని నరికేరు అంటున్నాడు. పనివాడు అంటున్నాడు, నాన్న ఈ 1 సంవత్సరం ఉన్నాయి, నేను చుట్టూ గెత్తం తోముతా, రాళ్ళు ఏరు పడేస్తా, మంచి గెత్తం వేస్తా, నీరు పెడతా, ఈ సంవత్సరం చూద్దాం, ఫలించిందా ఉంచుదాం, లేదంటే నరికేద్దాం నాన్న, నా మాటిని ఈ 1 సంవత్సరం ఉంచు, నేను దాన్ని సిద్ధం చేస్తా అన్నాడు. ఆ పనివాడే నజరేయుడైన యేసు తండ్రి పక్కన కూర్చుని నీ కోసం బతిములాడుతున్నాడు. అందుకు నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే తండ్రి సత్యవంతుడి దగ్గర నువ్వు నిలబడతావా? నేను నిలబడతానా? పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? స్థలం సిద్ధపాటు చేయటానికి. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఆదరణకర్తను పంపించడానికి. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేయటానికి. ఇది ఇందుకు వెళ్ళాడు. మరి ఇంకే దానికోసం వెళ్ళా. మళ్ళా వస్తాడంట. ఎందుకు వస్తాడు? అది చూద్దాం, చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 14:3 ఇంత చదివారు కదా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఆయన వస్తే, నన్ను తీసుకెళ్ళిపోతే ఆయన ఉన్న స్థలంలో నేను ఉంటా, యుగాలు ఆయనతో ఉంటా. నీకు సంతోషం లేదురా విజయ్? ఏబే, ఈ లోకమే మాకు సత్తా. ఏరా బాబు, ఆయన ఎందుకు వస్తున్నాడు? నిన్ను తీసుకెళ్ళడానికే. ఆయన ఎందుకు వస్తాడు? 2వ రాకడలో నిన్ను తీసుకెళ్తానికే. ఈ లోపు నువ్వు సిద్ధపడి ఉంటావా? నా తండ్రి వస్తున్నాడు, నా నాయన వస్తున్నాడు, నా ప్రభు వస్తున్నాడు, నేను వస్తేప్పుడు అంటిని ఎత్తబడాలా. ప్రధాన బోరతోను చూడండి, 1వ దశలోని పత్రిక ప్రధాన బోరతో 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో పరలోకముండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందు. 2 కాసులుంటే వేసేసి వెళ్ళిపోయిందే ఆవిడది పరలోకం. 12 అరకలతో ఎద్దులు దున్నే భూమి, 12 అరకలతో ఆ భూమి దున్నుతున్నాడే, 12వ అరక ఈయన దున్నుతున్నాడే.
దైవ సేవకుడు వచ్చి దుప్పటేయగానే వచ్చేసి ఆ ఎద్దులు తెచ్చి ఆ నాగలు తెచ్చి నాగలు ఇరిసి పొయ్యిలో కత్తిలుగా పెట్టి ఆ ఎద్దుల్ని నరికి వంట చేసి వడ్డించి ఏలి అమ్మటి వెళ్ళాడు. ఎలీషా ఆల్ ది పరలోకం. ఇక నేను ఆ ఎద్దుల సంగతి నాకు లేదు, ఈ నాగలు నాకు లేదు, ఇక నాకు వెనక చూడను, దేవుడే అని వెళ్ళాడే. అలాంటి వాళ్ళ కోసం పరలోకం. వాళ్ళు ఉంటారు సదాకాలం ఆయనతో. నువ్వు నేను ఉంటామా? ఏం త్యాగం చేసా ఉండటానికి? యేసయ్య కోసం తీసుకెళ్తానికి వస్తున్నాడు. రెడీయేనా? ఆ బోర శబ్దం వినబడిద్దా? ఆ ప్రధాన దూత శబ్దం వినబడిద్దా? ఆ ఆర్భాటం వినబడిద్దా? మేఘాడై వస్తున్న శబ్దం వినబడిద్దా? వింటావా? సిద్ధపడతావా? ఎత్తబడతావా?